కొంతమందికి కొన్ని రోజుల తర్వాత గమనిస్తే పళ్ళపైన నల్ల మచ్చలు, గార, హోల్, లేదంటే పన్ను కొంచెం విరిగినట్టుగా పొడి పొడిగా పోతున్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు సార్. దానికి కారణం ఏంటి? వాటికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ హ్యాబిట్స్ నంబర్ 1. సో కాఫీ, టీ, ఓకే, 7 సార్లు కాఫీ అలా ఖాళీ ఉన్నప్పుడల్లా తీసుకుంటుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా స్టెయిన్స్ ఫామ్ అయిపోతాయి. రెండోది స్మోకింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. ఇవి రెండు మనం క్లీన్ చేస్తే పోతాయి. క్లీన్ చేస్తే ఇనీషియల్ స్టేజెస్లో మనం క్లీనింగ్ చేసి స్కేలింగ్ చేసుకుంటే పోతాయి. గారగా మారి స్టెయిన్ మీద గారలాగా ఏర్పడిన తర్వాత వచ్చారనుకోండి, కొన్నిసార్లు కష్టం అవుతుంది. సో లోపలికి ఇంకిపోయింది అనుకోండి, ఆ డిస్కలరేషన్ అలా ఉండిపోతుంది, కానీ ఆ స్టెయిన్స్ రిమూవ్ చేయవచ్చు. వి హ్యావ్ మల్టిపుల్ బ్లీచింగ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇవి ఉన్నాయి చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, కొంతమందికి వాటర్ చేంజ్ వల్ల పళ్ళ మీద బ్లాక్ గా మచ్చల్లాగా ఏర్పడతాయి. వాటర్ చేంజ్ వల్ల ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాటర్ ఒకలా ఉంటది. సో దానివల్ల మనకి పళ్ళ మీద గారలాగా ఏర్పడవచ్చు, బ్లాక్ స్టెయిన్స్ ఏర్పడతాయి. సో అది కూడా క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది, క్లీనింగ్ పాలిషింగ్ చేయించుకుంటే సరిపోతుంది. బట్ మీరు అన్నా చూసారు పొడి పొడిగా రాలుతుంది అని చెప్పి, అంటే మనకి పన్ను అనేది ఎనామెల్ పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వాలి, దాని లోపల డెంటిన్ కరెక్ట్గా డెవలప్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఆ ఎనామెల్ సరిగా డెవలప్ అవ్వదో దెన్ స్టార్ట్స్ ద క్రంప్లింగ్. మీరు అన్నట్టు పొడి పొడిగా రాలటం కానీ ముక్కలు అవ్వడం కానీ. సో ఇది మనం మోస్ట్ కామన్ గా చూసేది ఏంటంటే, మనకు అందరికి మోస్ట్ ఆఫ్ దెమ్ తెలిసిన పేరు ఫ్లోరోసిస్ అంటాం. సో కొన్ని ఏరియాస్ ఆఫ్ ద స్టేట్ లో కానీ కొన్ని ఏరియాస్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్ లో. ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ టైంకి ఆ ఎనామెల్ అనేది హైపోప్లేసియా అంటాం. సో ఆ ఎనామెల్ పెచ్చులుగా ఊడిపోవడం కానివ్వండి, సో మీరు అన్నట్టు డిస్కలర్ అవ్వడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దేని వల్ల వచ్చింది అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. నేను ఫ్లోరోసిస్ కి స్కేలింగ్ చేస్తే పోదు, ఎందుకంటే అది వాటర్ లోను ఎగ్జాక్ట్లీ దాన్ని బట్టి ఉంది కాబట్టి దానికి మనం ఏం అవును. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి డిస్కలరేషన్ నాకు స్కేలింగ్ తో పోతుందంటే పోదు, ఫ్లోరోసిస్ పోదు, ఆర్ కొన్ని ఎనామెల్ డెఫిషియన్సీస్ పోవు, అసలు నేను క్లీనింగ్ చేస్తే పోవాయి.